గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా వందనాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. అరండల్పేటలోని గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం వారిలో వందనాదేవి కూడా ఒకరు అన్నారు పెమ్మసాని. ఆమె భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. అలాగే గ్రంథాలయం అభివృద్ధికి తన వంతు కృషి చేయాలన్నారు పెమ్మసాని. మాజీ ఎంపీ తోట లక్ష్మి గారు కూడా ఈ యొక్క అభినందన సభలో పాల్గొన్నారు. గుంటూరు ఉమ్మడి జిల్లా వందనాదేవి గారికి భీమినేని వందనాదేవి గారికి మా అందరి తరఫున కూడా అభినందనలు. ఈరోజు గ్రంథాలయ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం అనేది, ఈరోజు ఈ పదవి వచ్చింది అంటే ఆవిడ పనిచేసిన విధానం కూడా అందరు కార్యకర్తలు చాలామంది చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రతిపాడు వారు చెప్పడం జరిగింది. మా సొంత నియోజకవర్గం అక్కడ దాదాపుగా 4 సంవత్సరాల పాటు అక్కడ ఇన్ఛార్జ్ లేనప్పుడు, ఎవరు కూడా లేనప్పుడు అక్కడ మేడము అక్కడ అబ్జర్వర్గా వెళ్ళి ఎక్కడా కూడా గ్యాప్ రానియకుండా క్యాడర్ అంతా కూడా నడపడం అనేది, ఎవరికి కూడా ఎటువంటి పార్టీతో కూడా కనెక్షన్ పోకుండా ఎప్పటికప్పుడు వారిని ఎంకరేజ్ చేస్తూ క్యాడర్ను ముందు తీసుకుని వెళ్ళి, మొన్న చివరిలో క్యాండిడేట్ వచ్చిన 3 నెలల 6 నెలల ముందు క్యాండిడేట్ వచ్చిన ఇటువంటి వారికి ఇబ్బంది లేకుండా సజావుగా సాగిపోవడానికి ముఖ్యమైన కారకులు వందనాదేవి గారు. పనిచేసిన వారికి ఈరోజు ఈ పదవి దక్కడం అనేది నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది మేడం దగ్గర పైన. ఎలాగైతే ప్రతిపాడు అబ్జర్వర్గా ఎంత అయితే బాగా పనిచేశారో దానికంటే కూడా ఇంకా బాగా ఈరోజు ఈ గ్రంథాలయ చైర్మన్గా ఈ పదవిలో కూడా అద్భుతంగా పనిచేస్తారని, నిజాయితీగా పనిచేస్తారని, అలాగే పట్టుదలతో పనిచేస్తారని నా పూర్తి నమ్మకం ఉంది. పార్టీ ప్రతిష్టను కూడా పెంచే విధంగానే పనిచేస్తారని నా పూర్తి నమ్మకం ఉంది. మరొకసారి వందనాదేవి గారికి మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ